డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం బెడిసి కొట్టిన జగన్ నాటకం. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మరిన్ని ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఈ వాలంటీర్లందరినీ ఈ 40 రోజుల్లోనే 3-4 సార్లు అందరి ఇళ్లకి తిప్పటానికి మరొక ప్రయత్నం కూడా రెడీ చేస్తూ ఉన్నాడు. అసలు ఏమిటి జగన్ నాటకం? మళ్ళీ వాలంటీర్లు ఇళ్ల చుట్టూతా తిరగటానికి గల కారణం ఏమిటి అనేది నేను ఈ వీడియోలో వివరించబోయే ముందుగా కొండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనక మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, మరో 10 మందికి షేర్ చేయండి. ఇక జగన్ నాటకం బెడిసి కొట్టింది అనంటే ఈ వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ అనే ఒక విధానాన్ని పెట్టుకున్న కారణమే. మిగతా అన్ని కార్యక్రమాల్లో చూశారంటే అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ అన్నీ డైరెక్ట్గా బ్యాంకులో జమ అవుతాయి. మరి ఈ పెన్షన్లు వీటిని కూడా మరి బ్యాంక్ అకౌంట్లు తీసుకొని అందులో జమ చేయొచ్చు కదా. ఈ వాలంటీర్లను ఎందుకు పెట్టారు? 50 ఏళ్లలో ఉన్న వీళ్ళందరికీ ఏ పెన్షన్లు ఎవరికైతే వస్తున్నాయో, వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ ఎవరికి వస్తున్నాయో వాళ్ళ ఇళ్ల చుట్టూతా తిప్పడానికి గల కారణం ఏమిటాయా అంటే వాలంటీర్కి వాళ్ళకి మధ్య ర్యాపో పెరగటం. దాంతో పాటుగా ఎన్నికలు వచ్చిన సమయంలో ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకటి ఈ అమల్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా పెద్ద మొత్తాల్లో జేబుల్లో పెట్టుకొని తిరిగే అవకాశం ఉండదు. ఎవరి మీదైనా ఎవరైనా కంప్లైంట్ చేస్తే వెంటనే ఆ డబ్బు సీజ్ చేయాల్సి వస్తుంది. ఆ తరువాత దానికి తగిన ఆధారాలు వాటన్నిటిని చూపించుకొని మనం విడిపించుకోవాల్సి వస్తుంది. సాధారణ ప్రజానీకానికైతే ఈ తిప్పలు ఎప్పుడు తప్పవు ఎన్నికలు వచ్చినప్పుడు. మరి దీన్ని బేస్ చేసుకొని మరి నాయకులు కూడా కొంతమందితోటి ఏర్పాటు చేసుకుని డబ్బును అటు ఇటు తిప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యవహారాలన్నింటినీ ఎన్నికల కమిషన్ తీసుకురావడం జరిగింది. అదే ఇప్పుడు ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ డబ్బులు డ్రా చేసుకొని జేబుల్లో కట్టలు డబ్బులు పెట్టుకుని 1,00,000 రూపాయలైనా సరే జేబులో క్యారీ చేసే అవకాశం ఉంటుంది. అదేమిటాయంటే ఇళ్ల చుట్టూతా తిరిగి మేము పెన్షన్లు ఇవ్వాలండి, అందరికీ 1వ తారీఖున ఇవ్వటం కుదరటం లేదు, ఇళ్లల్లో అందరూ అవైలబిలిటీ ఉండటం లేదు. ఇప్పటికైతే 3-4 తారీఖుల వరకు చూసి వెంటనే ఎన్నిక పంపించేస్తారు. కానీ ఎన్నికలు వచ్చాయి కదా, అందుకోసం 10వ తారీఖు ఉన్నా కూడా వాళ్ళు పెన్షన్లు ఇవ్వటానికే బయలుదేరతారు కదా. దీన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్కి ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగనే ఈ వాలంటీర్లు కూడా ఎన్నికల విధుల్లోకి వాడుకునే అవకాశాన్ని కూడా వాళ్ళు తప్పించేశారు. ఇక చివరగా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న ఈ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ డబ్బులు తీసుకెళ్లి ఇళ్ల చుట్టూతా తిరిగి ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి పెన్షన్లను కూడా ఈ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకుండా ఈసీ అడ్డుకోవటం జరిగింది. దానికి ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ఏమున్నాయో చూసి వాటి ద్వారా పెన్షన్లు అందించాల్సిన అవసరం గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే ప్రతి నెల పెన్షన్ అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక జగన్మోహన్ రెడ్డి వింత నాటకాలన్నీ ఆడటం మొదలు పెడితే దానికి చెక్ పెట్టడం కోసం ఈసీ నిర్ణయాలన్నీ తీసుకొస్తే ఇప్పుడు ఆ బురద మొత్తాన్ని ప్రతిపక్షాల మీద, చంద్రబాబు నాయుడు మీద చల్లటానికి, పవన్ కళ్యాణ్ మీద చల్లటానికి ఈ విపక్షాలన్నీ కలిసి పేదవాడి ఆకలిని అసలు తీర్చకుండా అడ్డం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో అందరికీ ముద్దలు గడిపి నోట్లో పెడుతున్నట్టుగా అతను ఒక పెద్ద కలరేయటం మొదలుపెట్టాడు. కాకపోతే ఈ రోజుల్లో అందరికీ తెలుసు ఎవరికి ఏమి ఎవరు ఊరక చెయ్యరు అనే సంగతి. కానీ జగన్మోహన్ రెడ్డి అయితే అసలు ఇంకేం చేస్తాడనేది కానీ అందరికీ తెలుసు. కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోకుండా ప్రజలు కూడా ఒకంత అర్థం చేసుకున్నారు. ఇప్పుడైతే ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ కావడం లేదు. ఈ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ పెన్షన్లు పంచే కార్యక్రమం కానీ ఇంతకు ముందులాగా ఏ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళో లేకపోతే సెక్రటేరియట్ పెట్టారు. ఇప్పుడు ఆ సెక్రటేరియట్ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయటం కోసం పూనుకున్నట్టుగా తెలియవస్తుంది. దానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి డబ్బులు రిలీజ్ చేయలేదు. ఏమిటాయా అంటే సెలవులు వచ్చాయి, మార్చి 31 వచ్చింది, ఏప్రిల్ 1 వచ్చింది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వచ్చిందని విచిత్రమైన కాజులన్నీ చెప్పి లేట్ చేసేసి ప్రజల్లో ఒక దురుద్దేశాన్ని ఈ ప్రతిపక్షాల మీద బిల్డప్ చేయటం కోసం ఒక నాటకం పన్నాడు. కాకపోతే ప్రజలందరికీ అర్థమైపోవటం మూలాన
జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడికి వెళ్తున్నా కూడా ఆయనకి నిరసనల పర్వం ఎదురవటం మూలాన, ఆయన మీదకి చెప్పులు కూడా వేయటం మూలాన, నిన్ననే నేను ఒక వీడియో పెట్టాను చెప్పుతో కొట్టారు అని. దాని మీద చాలామంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. చెప్పు విసిరారు మాత్రమే, చెప్పుతో కొట్టారా అంటే ఏం చెబుతాం ఇంకా దానికి. ఆ చెప్పు విసరటం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఆయనకి తగలాలి, ఆయన కొట్టాలి. మరి దాన్నే చెప్పాను నేను. అదే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టేస్తే నేను లేనప్పుడు పోలీసులు ఎత్తారు అని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదా? ఎత్తుకొని వెళ్ళారా? చంద్రబాబు నాయుడిని ఏమన్నా భుజాల మీద మోసుకొని పోలీసులు ఓహోం ఓహోం హోం అని ఆయన ఏమన్నా శవాన్ని మోసుకొని వెళ్ళారా? మరి జగన్ చెప్పలేదా చంద్రబాబు నాయుడిని ఎత్తారని? అదే కరోనా వచ్చినప్పుడు నిమ్మగడ్డ రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన వీటిని ఎన్నికలని వాయిదా వేయగానే ఇక ఆయన కులాన్ని తీసుకొచ్చారు. మరి భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి కులం ఉంది. ఆ కులాన్ని బేస్ చేసుకుని ఏదో కులంలో ఉంటున్నారు అందరూ. కులం లేదు అనే సర్టిఫికెట్ని ఒకళ్ళు ఇద్దరు తప్ప ఇంతవరకు భారతదేశంలో ఎవరు అప్లై చేసుకోలేదు. ప్రతి ఒక్క మనిషికి ఒక కులం ఉంటుంది. ఇక ఆ కులం, ఆ నిమ్మగడ్డ రమేష్ కులం, ఇటు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు కులం ఒకటవటం ఇక పాపం అయిపోయింది. ఇక దాన్ని ఈ కరోనాను కూడా కమ్మరోనా చేసి పాడేశాడు. మరి వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతాడు? ఇప్పుడైతేనేమో మేము చెప్పుతో కొట్టారనంటే అది అభ్యంతరకరమైన విషయమా? అదే జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడేసి ఎత్తేశారు, లేకపోతే కమ్మరోనా, ఇవన్నీ చెబితేనేమో బాగా ఆనందంగా ఉంటుందా? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేది మాత్రమే నమ్మాలా మేము కూడా ఒక అభిప్రాయం ఉంటుంది, దాన్నే వ్యక్తం చేస్తాం. చెప్పుతో కొట్టారు అని అంటే కొట్టాలనే దాన్ని బట్టే చెప్పు విసిరేది. ఎవరైనా విసిరేసి తగలకుండా పక్కనకు పడేటట్టు ఎవరు చేయరు. ఇంతకు ముందు ఇంకు దాడి చేశారు అని అంటే ఇంకు పెన్నులో ఉన్న ఇంకుని తీసి వాళ్ళ ప్రముఖుల మొహాన చల్లటం ఇవన్నీ చేశారు. దాడి అంటే ఏమిటి? కొట్టడం అనే అర్థం. మరి దాడి అని సొఫిస్టికేటెడ్గా చెబుతారు, అచ్చ తెలుగులో కొట్టారని చెప్పాను నేను. తప్పే ఉంది అందులో? సరే, ఇక ఈ విషయం తీసి పక్కన పెట్టేస్తే ఈ వాలంటీర్లతోటి జగన్మోహన్ రెడ్డి మరొక ఎత్తాడు. ఇందాక మనం చెప్పుకున్నాం జగన్ నాటకం అదే వేస్ట్ పోయింది. ఈ వాలంటీర్ల ద్వారా ప్రలోభ పెట్టే కార్యక్రమాలన్నీ పక్కకు పోతే ఇప్పుడు చదువుల పేరిట ఈ వాలంటీర్లందరినీ ఇళ్ళకి తిప్పటం కోసం అప్గ్రేడ్ చేయబడిన స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్లో ఈ అడ్మిషన్స్ కోసం వీళ్ళందరూ ఇప్పుడు ఇళ్ళ చుట్టూ తిరుగుతారట. అదే ప్రైవేటు స్కూల్లో అయితే మే 15 దాకా ఆగి మాత్రమే వీళ్ళని అడ్మిషన్కి వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉందట. గవర్నమెంట్ అయితే ఎన్నికలు వచ్చిన తరుణంలో ఎప్పుడేం చేసేస్తారు. గత సంవత్సరంలో అయితే వాళ్ళు కూడా మే 15 దాకా ఆగటం జరిగింది. మరి ఈ సంవత్సరం ఎందుకు ముందే వాలంటీర్లు వెళ్తారు అని అంటే దీని వెనక కూడా ఓ పెద్ద జగన్ నాటకం ఉంటుంది. అసలు ఈ ఐడియా మొత్తం ఇచ్చింది ప్రవీణ్ ప్రకాష్ అనే మరొక వాదన కూడా బయటకు వస్తూ ఉన్నప్పటికీ ఏది ఏమైనా ఎలక్షన్ కమిషను న్యాయంగా వ్యవహరించకపోతుంది అని పుకార్లు బయట ఉన్నప్పటికీ కూడా కొంత జగన్మోహన్ రెడ్డికి బెడ్స్ కొడుతూనే ఉంది. అంటే టైం వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. దీన్నే జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకొని వేరే ఏమన్నా మార్గాలు ఏమన్నా అన్వేషించి దాని ద్వారా ఏమైనా చేస్తాడేమో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.